నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతనంగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ పలు మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకారం. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో సాగిన మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం. పలు పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవం. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. దిలవర్పూర్ మండలం సిర్గాపూర్, నిర్మల్ మండలం చిట్యాల్, సారంగపూర్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులకు మహేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు మెడిసెమ్మ రాజు, జమాల్, జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిశాల అర్జున్తో పాటు మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను భారత రాజ్యాంగం పట్ల నిజాయితీగా ఉంటూ భారతదేశాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నా యొక్క విధులను, బాధ్యతలను నిర్దిష్ట అంతఃకరణ శుద్ధితో, రాగధేయాలతో లోను కాకుండా, ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా న్యాయంగా నిర్వహిస్తానని ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్డు మెంబర్గా ఎన్నికైనాను. ఎన్నికైన నేను భారత రాజ్యాంగం పట్ల నిజాయితీగా ఉంటూ భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట ప్రకారం నా యొక్క విధులు, బాధ్యతలను నిష్ఠతో, అంతఃకరణ శుద్ధితో, రాగద్వేషాలకు లోను కాకుండా, ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా న్యాయంగా నిర్వహిస్తానని ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో కొత్తగా ఎన్నికైన పాలక వర్గాలు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ రూరల్ మండలం సోన్, దిలవార్పూర్, మామెడ గ్రామ పంచాయతీల్లో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమక్షంలో నిబంధనల ప్రకారం ప్రమాణం చేయించుకొని అనంతరం ప్రమాణ పత్రంపై సంతకాలు చేయించారు. అనంతరం పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. మాన్పూరి రమేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. పూర్తకాలే సూర్య
అభివృద్ధి సిద్ధిరస్తు. శాసనం ద్వారా ఏర్పాటు నిజంగా గ్రేట్. అందరు మంచిగా సభ్యుడినైనా ఒక నిమిషం అన్న మరి సార్ మీరు ఇక్కడ పైన అవుతుంది మీతో కూడా పులాస శ్రీనివాస్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మరియు గ్రామస్తులకు అందరికీ నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముజిగి గ్రామంలో గత 5 ఏళ్ల క్రితం నన్ను ఆదరించి నాపై నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించి మమ్మల్ని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలు మేము కరోనా టైంలో కానివ్వండి, ఎట్టి టైంలో కానివ్వండి, మాతోటి సాధ్యమైనంత మట్టుకు ఈ ముజీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ అవాలు సుఖ ఎక్కడ లేని విధంగా మనం ముజీ గ్రామానికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా బీడీసీ మరియు సర్పంచ్ వార్డు మెంబర్ అందరూ కలిసి మన ముజీ గ్రామాన్ని దేశ స్థాయిలో తీసుకువెళ్ళగలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే మాపై నమ్మకం ఉంచి ముజీ గ్రామస్తులు మళ్ళీ సర్పంచ్ పదవి మాకు కట్టబెట్టినందుకు మాకెంతో ఆనందం, మరియు ఎందుకంటే బాధ్యత పెరిగింది. ఇంకా మరలందరికీ మరియు నా తోటి గ్రామస్తులకు మరియు యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. నన్ను కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్గా మీ అందరి నమ్మకాన్ని కూడా నేను వమ్ము చేయకుండా పని చేస్తానని కూడా నేను మీ అందరి ముందర చెప్తున్నాను. నేను ఊరిలో తిరిగి మాటిచ్చినవి ప్రతి ఒక్క వాగ్దానం నేను నెరవేరుస్తానని కూడా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాను. నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీలో సోమవారం జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికారిక సంస్థ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నేతృత్వంలో విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఈ మాక్ ఎక్సర్సైజ్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో నిర్వహించారు. మాక్ ఎక్సర్సైజ్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలు సురక్షితంగా కాపాడేందుకు ప్రజల భాగస్వామ్యం, అధికారుల మధ్య సమన్వయం కొరకు ఈ మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ పట్టణంలోని పలు స్కూల్లో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్లోని స్థానిక విజయ ఉన్నత పాఠశాల, సంస్కార్ బచ్పన్ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మంచిరాల నాగభూషణం, ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి, సంస్కార్ బచ్పన్ స్కూల్ అయ్యన్నగారి శ్రీధర్, రచన, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. It has 6 square faces, 8 corners. This is cylinder. This is cone. This is pyramid. This is cuboid. This is sphere. Thank you. Is introducing. Say louder. When we are a number from the smallest to the largest, we are placing them in assembly order.
When we arrived on the Tonga, largest and the smallest, we are facing first is shapes are useful as world around us. 2D shapes, they have only length and breadth. 3D shapes, they have length, breadth and Plus 8, minus 5, minus 2, plus 3, minus 4, plus 9, minus 3. That's it. Yes, it is the right answer. Next question. Suresh sir, come back. Plus 6, plus 3, minus 9, plus 5, plus 4, minus 3, minus 5, plus 2, plus 6, minus 4. That's it. Yes, it is the right answer. Now, next question. Plus 5, plus 4, minus 9, plus 2, plus 1, plus 1, minus 4, plus 7, minus 6, plus 8. That's it. Yes, it is the right answer. ఈరోజు యావత్ భారతదేశం కాకుండా ప్రపంచంలో శ్రీనివాస రామానుజాచార్య గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే మనం మన పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి నాతో ఉన్నటువంటి నాగభూషణ్ గారు, అదే ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి గారు, మరి ఆచార్య బృందం, విద్యార్థులారా, ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేటి కార్యక్రమాన్ని భవ్యంగా నిర్వహిస్తూ వాళ్ళ సబ్జెక్ట్కి న్యాయం చేశానని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నిరంతరం 365 రోజులలో ఒక్కొక్క దినం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటాం, వాళ్ళని స్మరించుకుంటాం. ఉపాధ్యాయ దినోత్సవం సరికి సర్వపల్లి రాధాకృష్ణన్ గారిని, మిసైల్ అధికారికి వస్తే మిసైల్ మ్యాన్ అని చెప్పేసి అబ్దుల్ కలాం గారిని, అదేవిధంగా లెక్కలు మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి శ్రీనివాస రామానుజాచార్య గారిని, ఈ విధంగా మన కార్యక్రమం నిర్వహించుకుని వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ యొక్క స్ఫూర్తి మనం తీసుకొని మనం కూడా ఆ విధంగా తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయడానికి ఇటువంటి కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సహించడం జరుగుతుంది. మరి కేవలం పాటలు చెప్పడం కాకుండా ఇప్పుడు నిర్వహించినటువంటి వేదికపై నిర్వహించినటువంటి ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఆ విధంగా మనం తయారు కావాలని చెప్పేసి విద్యార్థులు అనుకోవడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా ఆచార్య బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ వేదికపై నిర్వహించి విద్యార్థుల స్ఫూర్తి నింపే విధంగా నింపించింది. నిర్మల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు పెరుగు చిలుకుట కార్యక్రమం రామకన్నన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, ఉత్సవ కమిటీ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని బుయ్యాలా. అలర చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని బుయ్యాలా. పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాలా. పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాలా. ఉయ్యాలా తస్మాత్ విరాడజాయ
ధీమత వసంతో అస్య సీరాజ్యం గ్రీష్మ యుగ్మ శరద్రవిః సప్తాస్య సంపరిదయః. హలో ఉషితి కనుక ఆ విగ్రహం ఇక్కడ ఉంటేనే మాకు ముక్తి, లేకుంటే లేదు అని ముట్టుకుంటారు. అది దొరుకుతూ ఉంది కదా, మరి వాళ్ళకు బలవంతుడు అంటే తెలియదా? తెలుసు. అలా నిద్రపోతున్నటువంటి ఒక కొంతమంది గోపికలను మన నారాయణాత్ ప్రాణో జాయతే మనస్స నిర్మల్ పట్టణంలోని కురాన్పేట్ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. కాలనీకి చెందిన నిగులపు పోషెట్టి గురుస్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. పలువురు భక్తులు ఆలపించిన భక్తి గీయాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నూతనంగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ పలు మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకారం. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో సాగిన మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం. పలు పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.